అందరికీ నమస్కారం. ఉదయాన్నే సడన్గా పెట్టి ప్రెస్ మీట్కు మిమ్మల్ని ఆహ్వానించడం కొద్దిగా ఇబ్బంది అయినా అందరు క్షమించాలి. ఎందుకంటే నిన్న ఇప్పుడు మంత్రి గారు సెంట్రల్ మినిస్టర్ రాబోతున్నారు కాబట్టి సెంట్రల్ మినిస్టర్ని కలవటానికి వెళ్ళాలి కాబట్టి మీరు కూడా బిజీలో ఉంటారు, మేము కూడా బిజీలో ఉంటాం కాబట్టి ఇది అత్యవసరంగా పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రెండు ఉన్నాయి, ఒకటి రాష్ట్రంది, రెండు జిల్లాది. రాష్ట్ర గజ దొంగను నిన్న ప్రెస్ మీట్ ఖమ్మంలో పెట్టి ఆ నీతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారి మీద ఆ మాట్లాడిన భాష తీరు చూస్తుంటే మరి గతంలో వాళ్ళ అయ్య కూడా ఇదే విధంగా ఒరితేనే పక్క కూర్చోబెట్టి ఇది లేకుండా చేసిండ్రు. ఆ మాట్లాడే నీతులల్లో కూడా ఒక్క టన్ అంత తొందరలో ఇన్ని మాటలు మాట్లాడిన అందులో కూడా ఒక్క టన్ నిజం మాట్లాడే ప్రయత్నం చేయలే. నోటికి ఏది వస్తే అది చూడ, పెద్ద చిన్న లేకుండా, ముఖ్యమంత్రి హోదా లేకుండా, ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. గతంలో వీళ్ళు చేసిన ఏంటి ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను. కూడా మాట్లాడిన దాంట్లో 18 నెలల్లో ఎన్నో కేసులు పెట్టిండు, ఏం పీకిండ్రు అని అంటున్నాడు. అసలు నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు చేసిన పాపాలకు కేసులు పెట్టాలనుకుంటే ఇవాళ జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి వాళ్ళు. మేము చట్టాన్ని నమ్ముకొని ఓ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి ఎంక్వైరీ, దాని ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళ ముందు పెట్టిన రోజు ఎట్లాగూ మీరు పోతారు బిడ్డ, తొందరపడి ఒకటి ఏమే అని చెప్పి తొందరపడతానో కానీ తప్పకుండా మీరు జైలుకే పోతారు. ఇలా మేము ఏమి చేయకుండా 52 కేసులు మా మీద పెట్టినాం. 52 కేసులు ఒక్కదాని మీద పెట్టినాయి. మాతో పాటు మా కార్యకర్తలు, నాయకులు 20 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం మేము. ఇవన్నీ ప్రజలు మర్చిపోయిండ్రు అనుకొని, మీ అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిపోయినాయి కూడా అన్నీ మర్చిపోయిండ్రు అనుకోనో, లేకపోతే మేము ఏమి చెయ్యలేదు, కేవలం 6 గ్యారంటీలు మయమరిపేయటానికి ఇవన్నీ మేము చేస్తాను అని అంటున్నారు. అసలు నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేసేది కేసులలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందటానికి, మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి బలిదానాలు చేయించినట్టు మళ్ళా మీకేదో స్వాతంత్ర పోరాటానికి పోయి పీకిండట మీరు. దానికి మేమేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. ఈ అవలాగానే మేము కూడా భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ 100 రెట్లు మాట్లాడగలుగుతాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా మీరు చేసిన దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ఎదురుగా అవుపడుతున్నాయి. ఇంకా విత్ ఎవిడెన్సెస్ తోటి మీరు కట్టిన కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదటి ప్రాజెక్టులలో ఏఈలు డీలలో 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎదవా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఏడ నిద్రపోతున్నావు, ఇంకా అర్థమైతే ఇంకా ఏ మైఫీల్లో ఉన్నావో. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆడ కూర్చొని చదువుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొస్తావు. మీ అయ్య మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా నీకు? మంచి మంచి ప్రెస్ లీడర్లని పట్టుకొని అడిగినప్పుడే కూర్చో అని చెప్పి మంచి వాళ్ళని అవమానపరిచినావు. నిరసన తెలపటానికి గద్దె లేకుండా చేసినావు. నువ్వు వచ్చినా, నీకు కొడుకు వచ్చినా కానీ హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక్కొక్కరిని ఇళ్ళలో పెట్టించినావు. రోజుల తరబడి మేము పోలీస్ స్టేషన్లో, మడికొండ దగ్గర పోలీస్ స్టేషన్లలో ఉంచినావు. ఇళ్ళలో హౌస్ అరెస్టులు చేయించినావు. నైమ్నర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తా అని చెప్పి దొబ్బ దొంగ తిరగపోయిన దొంగవు నువ్వు. నీ అయ్యా 3 రోజులు ఈడ వండుకొని చేసి వాగ్దానాలు పోయింది. మీ అయ్యా మన కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సొంత నిధులు పెట్టిస్తా అని చెప్పి దొంగ తిరిగి అవతల పడ్డది నీ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వేదో 6 పథకాలు నీ కళ్ళకు అవపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు మరి మాకైతే అర్థం కావట్లే. అందులో ఏమంటాడు, మన బోనస్ ఇస్తలేమంటాడు.
రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది దాన్ని ఇది అంటాడు. ఏది ఇప్పుడు ఈ 6 పథకాలలో ఇవన్నీ లేవా? ఉచిత ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుది లేదా? వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిపోయినాయి కూడా అన్నీ మర్చిపోయింది అనుకోను, లేకపోతే మేము ఏమి చెయ్యలేదు, కేవలం 6 గ్యారంటీలు మయమరిపేయటానికి ఇవన్నీ మేము చేస్తాను అని అంటున్నారు. అసలు నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేసేది కేసులలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందటానికి, మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి బలిదానాలు చేయించినట్టు మళ్ళా మీకేదో స్వాతంత్ర పోరాటానికి పోయి పీకిండట మీరు, దానికి మేమేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. ఈ అవలాగాల మేము కూడా భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ 100 రెట్లు మాట్లాడగలుగుతాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా మీరు చేసిన దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ఎదురుగా అవుపడుతున్నాయి. ఇంకా విత్ ఎవిడెన్సెస్ తోటి మీరు కట్టిన కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదట ప్రాజెక్టులలో ఏఈలు డీలలో 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎదవా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఏడ నిద్రపోతానో ఇంకా అర్థమైతే ఇంకా ఏ మైఫీల్లో ఉన్నావో, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆడ కూర్చొని చదువుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొస్తాను. మీ అయ్య మాట అన్నప్పుడు గుర్తు రాలేదా నీకు? మంచి మంచి ప్రెస్ లీడర్లని పట్టుకొని అడిగినప్పుడే కూర్చో అని చెప్పి మంచి మంచి వాళ్ళని అవమానపరిచినావు, నిరసన తెలపటానికి గద్దె లేకుండా చేసినావు. నువ్వు వచ్చినా నీకు కొడుకు వచ్చినా కానీ హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక్కొక్కరిని ఇళ్ళలో పెట్టించినావు. రోజుల తరబడి మేము పోలీస్ స్టేషన్లో కడుపు మడికొండ దగ్గర పోలీస్ స్టేషన్లలో ఉంచినావు, ఇళ్ళలో హౌస్ అరెస్టులు చేయించినావు. నైమ్నర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తా అని చెప్పి దొబ్బ దొంగ తిరగపోయిన దొంగ నువ్వు. నీ అయ్య 3 రోజులు ఈడ వండుకొని చేసి వాగ్దానాలు పోయింది మీ అయ్య. గుండు మన కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సొంత నిధులు పెట్టిస్తా అని చెప్పి దొంగ తిరిగి అవతల పడ్డది నీ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వేదో 6 పథకాలు నీ కళ్ళకు అవపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు మరి మాకైతే అర్థం కావట్లే. అందులో ఏమంటాడు, మన బోనస్ ఇస్తలేమంటాడు, రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది దాన్ని ఇది అంటాడు. ఏది ఇప్పుడు ఈ 6 పథకాలలో ఇవన్నీ లేవా? ఉచిత ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుది లేదా? ఇండ్లు ఇస్తున్నాం, ఇండ్లు లేవా? ఇందిరమ్మ ఇండ్లు లేవా? ఇవన్నీ 6 పథకాలలో అవపడకుండా కళ్ళలో ఏమైనా పెట్టుకుంటే చెప్పు, మరి డాక్టర్ గారు తీసుకొని చూపిస్తా. దాన్ని వదిలిపెట్టేసి 6 పథకాలు ఇస్తలేము, 18 నెలలు కాలేదు, నువ్వు 10 ఏళ్ళు చేసినా నువ్వు ఏం బీకినావు చెప్పు? 10 ఏళ్ళల్లా నువ్వు ఇచ్చిన కేజీ టు పీజీ ఏడపోయింది, 3 ఎకరాలు ఏడపోయినాయి. 10 ఏళ్ళైనా నువ్వు చేయలేని అసమర్థ దద్దమ్మలు తిరిగా కూర్చొని నలుగురు ఇండ్లలో కూర్చొని దోసుక తిని డబ్బుల గురించి పంచాయతీలు పెట్టుకొని రోడ్ల మీద పడి రోడ్ల వీధి పంచాయతీలో పెట్టినట్టు తిరుక్కుంటూ పోతున్నారు. మీరు బాగా చెప్పేటోళ్ళు అయిపోయినరా. ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిడ్డ, మేము ఈ 15-20 రోజులకెళ్ళి చూస్తున్నాం. రాష్ట్రంలో దాడులతోటి పబ్బం గడుపుతున్నారు మీరు. 10 మంది లంపెన్ గ్యాంగ్ నింబటేసుకోవటాలు, దాడులు చేయటాలు, ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటాలు, మీరు చేసిన పాపాల మీద మాట్లాడితే దాడులు చేయటాలు. మాకు కూడా ఓపిక నశించింది బిడ్డ. ఇక మీరు ఇదే విధంగా కనుక కొనసాగితే దాడులు అంటే ఎట్లుంటాయనే చూపించవలసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరిగాడు టీఆర్ఎస్ కార్యకర్త అంటే చెప్పుకోవటానికి కూడా భయపడి వెళ్ళిపోవాలి బిడ్డ. నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవటం, ఇంకా ఉల్టా వీడియో అంటాడు. 40 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విర్రవీక్కుంటా వదిలిపెట్టి చేసుకుంటూ మీడియాల ముందు చిట్ చాట్ అంటే మీడియా ముందు చిట్ చాట్ చేయకపోతే ఇంకెవరితో చేయాలో చెప్పు, మరి ఎవరితో చేయాలో చెప్పు. మొగోడా నువ్వు మొగోని అయితే అంటాడు. నీకు క్లారిటీ కావాలంటే నువ్వు రా, నీకు మొగ అనేది నేను చూపిస్తాడు. నీకు క్లారిటీ కావాలి కదా. ఏదో వేషాలు ఏదో మాటలు పట్టుకొని పొద్దుగా లేస్తే నీ ఏ విధంగా, కానీ నిజంగా వీళ్ళని ఒక్కదాంట్లో అప్రిషియేట్ చేయాలనే వీళ్ళని.
ఎదురు దాడి అబద్ధాన్ని కూడా నిజంగా ఎట్లా పబ్లిక్లో చిత్రీకరించాలి అంటే మొగోళ్ళంటే వీళ్ళు సాటి వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నిజంగా కూడా. అసలు ఎంత సంసార తిరిగాడ కూర్చొని అది కూడా వాళ్ళ మొక్కలకు వచ్చిందా పాడాగానే ఆ స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదువుకుంటాను వాళ్ళు పట్టుకొని కూర్చొని చదువుకుంటూ పోయిండు. నువ్వు ఏ దందాల కూడా మీరే కుటుంబ సభ్యులే ఉండబడుతుంది. ఒక్క దాంట్లోనా 2 దాంట్లోనా ముద్దాయిలు మీరు. ఇంకా మేము చేసినాం. నేను నిజంగా కూడా ఇదివరకు కూడా ప్రెస్ మీట్లో సార్ మా ముఖ్యమంత్రి గారు నన్ను బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఈ దాడి లేనిది వీళ్ళయి, ఈ లొల్లు లేనిది మన ఓపిక ఏంటిది? ఎన్ని రోజులు ఓపిక పడతాం ఇట్లా? ఎందుకంటే వీళ్ళు చూస్తూ పోతుంటే రోజు రోజుకు మితిమీరిపోయి దాన్ని ఎక్కడికో తీసుకోపోతున్నారు. ఈ కల్చర్ని ఉల్టా ఇంకేమని చెప్తున్నాడు, డ్రగ్స్కి అలవాటు పడొద్దు, గంజాయికి అలవాటు పడొద్దు. అరే పిచ్చోడా, మీ 10 ఏళ్ళు ఏం బిక్కిరు? మేము ఇప్పుడు అదే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ మేము చేస్తున్నాం. ఇలా ఒక్కొక్కరి దగ్గర రోజు ఎన్ని కేసులు ఫైల్ చేస్తున్నాం, ఎంతమంది జైలుకు పంపిస్తున్నామో చూడండి. ఇలా అసలు తయారు చేసిన దుకాణమే మీరు. అది ఆ హీరోయిన్ అని అంటాడు, హీరోయిన్ అంటాడు. ఏంటిది దుకాణం? నీ తీరు అదే కాబట్టి అంటారు. ఉత్తగా ఎందుకంటారు ఎవరన్నా? అది రేవంత్ రెడ్డి గారు అనమని చెప్పిండ్రు. అదేమన్నా మీ పద్ధతి మార్చుకోండి, లేకపోతే వరంగల్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది మీరు తరిమి కొట్టడం అనేది. బిడ్డ అనుకుంటారు పొద్దుగా లేస్తే మొన్న ఒకరు చూడండి రోడ్డు ఊరిలో కొట్టుడు. ఆ ఎంపీ నిజామాబాద్ దగ్గర, మహబూబ్ నగర్, నిజామాబాద్లో ఎన్ఆర్ఐస్ వెళ్ళాలని. మీరు ఏదైనా ఎవరైనా మాట్లాడినా ఏదైనా దాడి పరిష్కారమా? ఓపిక లేవు బిడ్డ. మీరు అనుకుంటారు మీరేదో ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు వారు చాలా పదవి రాకముందుకు కొద్దిగా ఇదిగా ఉండే గుర్తుండే, కానీ ఇప్పుడు ఎందుకో మరి మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికే వద్దు, తొందరపడొద్దని మమ్మల్ని ఓదార్స్తున్నారు. కానీ ఇది మితిమీరిపోతుంటే చూసుకుంటూ ఉండాలంటే కూడా మా వరంగల్ రాయిగా ఈసారి నువ్వు కేటీఆర్ బిడ్డ, నువ్వు వరంగల్ ఇన్ని రోజులు రమ్మని చెప్పినావు, మొన్న కూడా రమ్మని చెప్తే నువ్వు రాలేదు. ఆడ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, ఆడిపోవాలని చెప్పి ఏదో 4 వేసుకొని పోయి ఆడ మాట్లాడినావే. నువ్వు వరంగల్కు రా, నువ్వు చెప్పిన అన్నీ వినిపిస్తా మీకు. నా దగ్గర మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నది. అబద్ధాల పుట్టలతో బతుకుంటూ నోరు నెత్తిన పెట్టుకొని బతకటం, కోట్ల రూపాయలు సంపాదించిన వాటిని యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకొని పెద్ద ఛానళ్ళలో కూడా పట్టుకొచ్చి అధిక డబ్బులు ఇస్తానని పెట్టి దాన్ని చేస్తున్నావు. నీకేమొచ్చింది చెప్పా నీకు? నువ్వు ఇంత పొడుగు మొగని అని మాట్లాడుతున్నావు కదా. ఒక్క డిపాజిట్ రాకపోయా నీకు సిగ్గుశరం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావా నువ్వు? ఏం పిల్లలు ఎడవైనాయి, నీ స్థానం ఏంటిది? మీ నలుగురు మాట్లాడి నొత్తిన పెట్టుకొని ఏదో బతుకున్న తీయాలి. 100 సీట్ బొందొస్తాయి, 100. ఒక్క సీట్ రాదు నీకు. డిపాజిట్ రావు బిడ్డ నువ్వు అనుకుంటాను. అందుకే ఆ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వీళ్ళు పట్టుకొని మీరు బతకడానికి ఒకటే తిరుగుతున్నారు, ఒకనెంబడి ఒకటి దోస్తు పెట్టుకొని. నీ చెల్లె చెప్పింది కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టే వ్యతిరేకిస్తున్నామని చెప్పి, మీ సొంత చెల్లె చెప్పింది. ఇంకా నీకు ఆక్సిజన్ మీద బతకటం మీకేముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది మీ అయ్యా నువ్వు కలిసి చేసింది. ఇవాళ కూడా చూడండి మేధావులు, నిన్న మొన్న చూస్తున్నా హనుమకొండ వరంగల్ జిల్లాని చేయండి కలిపి 6 జిల్లాలు కాకుండా ఇక్కడ 5 నియోజకవర్గాలను చేయమని చెప్పి కూడా మేధావులు, వరంగల్ జిల్లా మేధావులు కూడా ఉద్యమకారులు వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్లో చూసినా. నేను ఇన్ని పాపాలు చేసిన వరంగల్ అంటే కసి కట్టుకొని చేసినావు నువ్వు. ఇక ఆ బిల్లా రంగాలు వదిలిపెట్టుకొని ఇక్కడో రంగా ఉన్నాడు. ఈడ ఆయన చూడండి విచిత్రం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ KG to PG అని చెప్పి మీ అయ్యా నువ్వు కలిసే పెట్టి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు కదా. దాన్ని వ్యతిరేకిస్తాడు. 33 సంఘాలలో 32 సంఘాలు ఒక దిక్కుంటాయి, ఒక్క సంఘం ఒక దిక్కుంటుంది, దాన్ని వ్యతిరేకిస్తుంది. దాన్ని మీ హాయంలో పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ తీసుకున్న దాన్ని ఎందుకు తీసుకోలేకపోయినరు? దానిని ఎగేయటం ఎక్కడ కానీ అక్కడ టెండర్లల్లా అవకతవకలు జరిగినాయి అంటాడు. చర్చకి అక్కడికి రారు. ఎందుకంటే అలా కంప్లీట్ లెస్ వేసింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. అది ఎక్సెస్ చేస్తే లాభాలు పట్టుకొని తిని వీళ్ళు తిరిగి అలవాటు పడిపోయి తిన్నారు, పందికొక్కులు తిరిగి తిని ఆ దుకాణం బంద్ పెట్టి
లెస్ వేసిన దాంట్లో అవకతవకలు జరిగిన గాడుపుల బాణం వేయటం వాళ్ళు ఆ రంగా నేర్పినట్టున్నాడు. గాడుపుల బాణాలు వేయటమే. అడిగి రారా మరి ఎక్కడ జరిగింది ఏందో చూపిద్దాం రాని ఎవడెవడు అన్నాడో రారు. అంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళు చెయ్యరు. రాజేందర్ రెడ్డి నిధులు తీసుకొచ్చిండు చేస్తూ ఉంటే అవి మేమే కలగన్నావు నువ్వు చేస్తాను అది, లేదంటే వాళ్ళు అవకతవకలు జరిగినాయి మంచి పేరు వస్తుందని. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బడుగు బలహీన వర్గాలకు మంచి స్కూళ్ళల్లో మంచి చదువు హై స్టాండర్డ్ ఉండే దానిని వ్యతిరేకిస్తున్నామంటే నీకు ఎంత సిగ్గుచరం లేకుంటున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. ఏది చెడగొట్టడమే. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక మా దాంట్లో కూడా దొంగున్నాడు వాడు వీళ్ళు కలిసి ఆ టెండర్లలో లెస్ చేస్తాను, వాడు వర్క్ చేయనంటాడు. వర్క్ చేయను ఎందుకంటాడంటే అది కాలయాపన చేస్తూ సంవత్సరం గడిచిపోతుంది. కాలయాపన చేస్తూ సంవత్సరం గడిచిపోతుంది. నేను చెయ్య అంటే రాజేంద్రుడు కొబ్బరికాయ కొట్టిండు, ఏం చేస్తలేడు చూడు. యూనివర్సిటీ కాంపౌండ్ అట్నే చేసిండ్రు. భద్రకాళి అమ్మవారి గుడి దాంట్లో డిసిల్డ్ చేయడానికి 16.5-17 కోట్లతో వేయించి వాడు చేయనంటాడు. వాడు అసలు ఏమీ చేయలేదు ఎందులో అంటే వీడు గోల్మాల్ చేసినని వీడు అంటాడు. అరే ఎక్కడ జరుగుతున్నది ఏంటిది? దాని అర్థం పర్థం ఉన్నదా ఏమన్నా మీరు మాట్లాడేదానికి? ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారా మీరు? అసలు తెలంగాణ ఉద్యమం పేరు 10 ఏళ్ళు గడిపినారు, అన్నీ చేసిండ్రు, దోసుక తిన్నారు, చెయ్యని పని లేకుండా చేసిండ్రు. ఏమన్నా అంటే జై తెలంగాణ అంటాడు. అరే ఇక ఈ జై తెలంగాణ ఈ తెలంగాణ లేవా? మేము తెలంగాణలో కాదా? అంటే వీళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా ఒకడు జై తెలంగాణ అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు. జై శ్రీరామ్ మా మెడల్నే ఉన్నాడు జై శ్రీరామ్. అంటే ఇవి అన్ని పాపాలు విడగొట్టడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, పబ్లిక్లల్లో సెంటిమెంట్ని యూజ్ చేసుకొని దోసుక తినటానికి దుకాణాలు పెట్టినవి, కౌంటర్లు ఓపెన్ చేసిండ్రు. నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతా, నేను చాలా చక్కగా పనిచేయ దోసుక తింటా, ఇది నా అలవాటు అనే టైపు ఉన్నది వీళ్ళ దుకాణం. మీకు దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది, చూస్తే ప్రజల చేతుల శిక్ష తప్పదనిపిస్తుంది. ఇక తిరగబడతారు ప్రజలు. మీరు చేసిన పాపాలని రౌతులతో కొడతారు రాబోయే రోజులు. అట్లా అవపడుతున్నది మీ బతుకులు చూస్తే, మీ యొక్క వ్యవహారశీలు చూస్తే. పాపాలు చేసి ఆ పాపాలను బయట అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు మనిషి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరిని ఏమంటున్నావు, ఏమి అనే ఆలోచన లేదా నీకు? ఉత్తగా మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండ్ చూడటానికి పోతే 4 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు దోసుక తిన్న కెమెరాల గురించి పెట్టామని చెప్పి ఫోటో తీద్దామని పోతే ముఖ్యమంత్రి ఇప్పుడున్న వారిని తీసుకుపోయి లోపల పెట్టామని నువ్వు నీతులు మాట్లాడి సంసార తిరిగా కూర్చొని మాట్లాడుతున్నా ప్రెస్ మీట్లా. ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ. నీ ఒళ్ళు కనుక నువ్వు దగ్గర పెట్టుకోకపోతే మేము మరి మా నిజ స్వరూపాలు చూడవలసి వస్తుంది నువ్వు అనుకుంటావు. ఓపిక కూడా పద్దు ఉంటుంది. ఇప్పుడు చూడండి, సమయం సందర్భం దాన్ని బట్టి ఉంటుంది. కోర్టు అనగానే తీసుకువెళ్ళి అటకినట్లు పెట్టేస్తే ఇదే సింపతి మీద జైలు పోయి ఇవాళ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. జైలు పోతేనే లీడర్ అంటాడు, పని చేస్తే కాదు జైలు పోయేస్తారట. ఇప్పుడు అందుకే దీనికి ఎప్పుడు లోపల పెడితే అప్పుడు సింపతి అవుతుంది, ఇదవుతుందని చెప్పి తిరుగుతాడు. ఇంటి దాన్ని ఇట్టిట్లా అనబట్టే ఇదా సాంప్రదాయం. ఇవన్నీ ఉత్తయ్య అని అంటున్నారు కదా. ఇన్ని కేసులల్లా నేను ఒక్కటే అడుగుతా స్ట్రైట్గా, ఇవన్నిటికీ ఇంతసేపు చెప్పింది దానికని ఒకటి అడుగుతా. గతంలో వీళ్ళకున్న ఆస్తి, ఇప్పుడున్న ఆస్తిని 7 వచ్చిందో 2 నిమిషాల్లో కూర్చొని వచ్చి మాట్లాడదాం రమ్మని చెప్పారు. ఎక్కడికి రమ్మంటే అడుకొస్తాం. రెండోది, వాళ్ళ కింద పనిచేసిన ఈఎల్సీ కానీ వీళ్ళు కానీ అనిల్ కానీ వీళ్ళందరి 300-400 కోట్ల 7 వచ్చినాయో జవాబు చెప్పమనండి. అన్నీ బయటికి వెళ్తానే. కాకపోతే ఏమన్నారు చెప్పనా, మా దగ్గర కొందరు పెద్ద మనుషులు అరే ఎందుకే జైలుకు పోతాడు అంటారు. ఆ వ్యక్తులు మీరు కాదు కదా, ఇంకా ఎవ్వరు రక్షించలేనన్ని ఆధారాలతోటి ఉన్నాయి. మీరు అనటం వలన కక్ష సాధింపు చర్య అంటారు. వాళ్ళు ప్రజలకు ఆ సెంటిమెంట్ తీసుకుపోతారు. మీరు వద్దన్న వాళ్ళు జైలుకు పోతారే కానీ పాపాలు చేసిన ఆధారాలు ఉన్నాయి అన్నారు ఓ పెద్ద అధికారులే. మీరు అసెంబ్లీలో ఎందుకంటారు? ఒక మా మంత్రి ఒకరు రేపో మాపో జైలు పోతాను అన్నారు. అనగానే ఆ అధికారులు ఉండి మీరు అట్లా అనటం వల్ల వాళ్ళు ఎట్లా పోతారు మీరు చెప్తే అవుతుంది. అది మా దగ్గర అన్ని ఎవిడెన్సులతోటి అన్నీ సబ్మిట్ చేస్తాను, ఓ సిస్టమ్ ప్రకారం పోవాలి. ఇప్పుడు నా మీద అప్పుడు మర్డర్ కేసులు పెట్టిండ్రు, ఆవి కేసులు ఇవన్నీ పెట్టిండ్రు కదా, జైలు పోయినా అంటే వాళ్ళు నిర్దోషి అన్నట్టే కదా. ఇక
మరి ఇవన్నీ ఎందుకు 52 కేసులు ఇవి ఇవాళ కూడా కోర్టు కేసు ఉన్నది అక్కడ నాకు నాంపెళ్ళ 20 మంది ఉన్నాం అందులో. అంటే వాళ్ళు చేసి ఏదే అసలు గీడ ధర్నా చేస్తే కేసే, ఆడ లేస్తే కేసే, కూర్చుంటా కేసే, అన్ని పాపాలు వాళ్ళు చేసి ఇవాళ మేము సంసారం వాళ్ళట. ఇప్పుడు ఏమంటావు నువ్వు మాట, కొన్ని కలయికల వలన ఖమ్మంలో ఓడిపోయినాం, మరి ఆడ కలయికల వలన ఓడిపోయినరు, మరి ఇక్కడ ఎందుకు ఓడిపోయినరు? కలయిక లేకనా? అంటే ఇవన్నీ వాళ్ళకైతేనో ఓ తీరు, ఇంకోలకైతేనో ఇంకో తీరు మాట్లాడితే అది ప్రజలను చూసుకుంటూ నమ్ముతట్టు ఉండాలి కదా. ప్రతి దాంట్లో నోరు తెరిస్తే అబద్ధం. వాళ్ళు ఎంత అంటే అది నేర్చుకున్న ట్రైనింగ్ క్లాస్ పెడితే కనుక బాగుండే వాళ్ళు నేర్చుకోవాలంటే. అసలు అది ఎంత అందంగా నిన్నటి ప్రెస్ మీట్ ఖమ్మంది చూసినా ఎవరైనా చూస్తే నిజమే అనుకో నమ్మే తిరుగున్నది అది. థ్యాంక్ యూ అన్న.